Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. బుల్లెట్ భాస్కర్ అంటే మామూలుగా చాలా మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి, చాలా మంచి వ్యక్తి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి అంత మంచివాడిని మన అందరం ఎదవలమే. కాకపోతే అంటే మనం ఎవరు మంచి వాళ్ళు ఉండరు భూమి మీద. కాకపోతే అట్లా అనుకుంటూ ఉంటారేమో, నాకు తెలియదు. అంత మంచివాడిని కాదు, కొంచెం యారోగెంట్గానే ఉంటా. యారోగెంట్ అండి. మరి సినిమాలకి ట్రై చేయలేదా నువ్వు? సినిమాలు ట్రై చేశాను బ్రో. నువ్వు చెప్పు, సినిమాల్లో అవకాశాలు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇవ్వరు బ్రో? ఇవ్వరు. నేను అది గమనించా. సినిమాల్లో అవకాశాలంటే నేను 1000 సినిమాలు చేశానని చెప్పుకోకూడదు. సప్తగిరిలాగా ప్రేమ కథా చిత్రం లాంటి ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి. ఒక సినిమా చేస్తే అది మనకి బ్రేక్ అవ్వాలి. ఎక్కడో గుంపులో గోవిందలాగా నించోబెట్టి నేనేదో సినిమాకి ఇలాగే 55 రోజులు డేట్లు ఇచ్చా, హీరో ఫ్రెండ్ అన్నారని. సినిమా అంతా చూస్తే ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ 55 రోజులు ఏం చేశారనుకున్నారు? సెట్కి వెళ్ళి భోజనం చేసి పడుకోవడం, సాయంత్రం లేకడం, ఇదే పని. అంత గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు నాకు రాలేదు. ఇవ్వలేదు అన్నది వాళ్ళు ఇవ్వలేదు అన్న చెప్తే వాళ్ళు బ్లేమ్ చేసి ఉంటారు. నాకు రాలేదు. దేవుడు మనకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి, వచ్చినప్పుడు చేద్దాం. సినిమాలు ఎక్కడికి బ్రో నాకు సుధాకర్ ఒకటే చెప్పాడు జబర్దస్త్ చేశాక, ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం. ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఈవెంట్స్ అంటే పబ్లిక్ షోస్లో మనం నెంబర్ 1. పబ్లిక్ షోకి వెళ్తే వెంటనే డబ్బులు వస్తాయి. సో ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం, తర్వాత సినిమాలు. ఉంటుందా బ్రో అంత టైం? ఎందుకు ఉండదు? ఇప్పుడు మనం షోస్ ఎందుకు చేస్తున్నాం? ఫైనాన్షియల్గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఇంకేంటి, నేను కృష్ణాగర్ నగర్ రోడ్ల మీద తిరిగినా కూడా మా ఇంట్లో ఎవరు అడగరు, హ్యాపీగా వెళ్ళాను. సో ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, తర్వాత సినిమాలకి వెళ్ళాలి. ఈవెంట్లు ఎక్కువ కదా బ్రో జబర్దస్త్ వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువ, అందులో మా టీంకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మంత్లో ఒక 20-25 ఈవెంట్సే చేస్తాం బయట. యాక్చువల్లీ ఇందాక మీ మంచితనం గురించి అడిగిన క్వశ్చన్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది కదా, అది ఏంటంటే చాలామందికి లైఫ్ ఇచ్చారు, అమ్మాయిలకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ భాస్కర్ మీద ఎందుకు సెటర్లు వేసుకుంటాడు? ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే మన తెలుగులో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మీరు తమిళకి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, షారుఖ్ ఖాన్ గారు ఎదురుగా ఉంటే షారుఖ్ ఖాన్ మిమిక్రీ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో మీద వేసినా, ఏ హీరో అంటే హీరో మీద వేయక్కర్లేదు, జస్ట్ స్పూఫ్ చేస్తే చాలా కింద కామెంట్ పెడతారు, మా హీరో జోలికి వస్తే పగులుద్దురా అంట. ఇట్లా చాలా ఫేస్ చేశాను. అంతెందుకు, మా జబర్దస్త్లో ఉన్నోడు మీద జోకులు వేస్తేనే వాడికి ఒక ఫ్యాన్స్ బేస్ ఉంది, వాళ్ళు కామెంట్లు పెట్టారు. అర్థమైంది కదా? నాకు అనిపించింది ఎవరి మీద వేసుకోకపోతే ఏం చేస్తాం, చివరికి నా మీద నేనే వేసుకుంటా. ఇది ఒకటి ఉంది కదా 4 ఫ్యామిలీలు 3 పెళ్ళిళ్ళు, ఆ డైలాగ్ మంచిదేగా. కానీ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది నిజమని తెలిస్తే ఇంట్లో గొడవ పడతారు, ఇంట్లో వాళ్ళకి అది కామెడీ అని తెలుసు కాబట్టి కామెడీగానే తీసుకుంటారు. ఫీల్ అవరా? ఎందుకు ఫీల్ అవుతారు? అసలు ఆ టీవీలో చూడరు, ఫస్ట్ జబర్దస్త్ కూడా చూడరా? జబర్దస్త్ చూస్తారు కానీ కొంచెం తక్కువ, అంటే వీటిని ఎక్కువ ఫాలో అవ్వరు. మనం చూడడమే ఎక్కువ, మళ్ళీ టీవీ చూడడం, టీవీలో నిన్ను చూడాలంటారు, అదో పెద్ద బాధ. మీ ఫ్యామిలీని ఎందుకు బయటకు తీసుకురావు? నార్మల్గా ఎప్పుడు పెట్టావు స్క్రీన్ మీద? కానీ మనకి బయటకు వెళ్తుంటే అందరూ గుర్తుపడుతుంటారు బ్రో, బుల్లెట్ భాస్కర్. ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, తను రోజు బస్సులో జర్నీ చేసుకుని, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బస్సులో జర్నీ చేసుకుని స్కూల్లో చదువుకుంటున్నారు. ఎగ్జాంపుల్, వాళ్ళని తీసుకొస్తే రేపు వాళ్ళని కూడా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ వాళ్ళకి, వాళ్ళు నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాపీగా వెళ్ళి రోడ్ల మీద ఎక్కడైనా పానీపూరీలు అవి తినగలవా ఫ్రీగా? జనాలు ఉన్న దగ్గర తినలే. అంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మా ఫ్యామిలీ ఎందుకు ఫేస్ చేయడం అని, అంతే. దే నీడ్ ప్రైవసీ. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు? నాన్నగారు? మా నాన్నగారు బ్రహ్మాండం. నాకన్నా మా నాన్నకి మధ్య ఎక్కువ పేరు వచ్చింది. యాక్చువల్లీ బ్రో అదే ఇంకా అందరూ అనుకున్నా, మీకన్నా మీ నాన్నగారికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. అమెరికా వెళ్ళినా కూడా అడుగుతారు, అసలు మీ ఫాదర్ భలే చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చేయడు, నాతో బయట ఎలా మాట్లాడతాడు, టీవీలో అట్లానే మాట్లాడతాడు, అది ఫన్ గా ఉంటుంది. కానీ బాగా తీసుకొచ్చారు కదా నాన్నగారు, హ్యాపీయా? ఆయన తీసుకురావడం అంటే గెస్ట్ గా వచ్చాడు ఒక షో. అదే ఒకసారి గెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. ఆ ఇంటర్వ్యూ నేనే మధ్యలో ఆపా, ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడేస్తున్నాడు, ఆపించేసాను నేనే. ఇప్పుడు నాన్నగారు వాళ్ళందరూ హ్యాపీ భయ్య. దేవుడి దేవాళ్ళు ఏంటంటే నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి వాళ్ళని బాగా చూసుకుంటున్నా, అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తా. జబర్దస్త్లో ఎంతమంది వచ్చినా బ్రో, రోజా గారు నాగబాబు గారు అనేది ఆ కాంబినేషన్ ఉన్నప్పుడుది బాగుండే. అసలు రోజా గారు నాగబాబు గారు ఉన్న రోజుల్లో మేము చేయడం మా అదృష్టం. ఆ రోజుల్లో చేశాం కాబట్టి మాకు ఇంత పేరు వచ్చింది. మీ అదృష్టం, మా అదృష్టం. అది వాళ్ళు అదొక దాన్ని ఏమంటారు, అద్భుతాలు అంటారు చూసారా, అదొక అద్భుతం అంతే. వాళ్ళిద్దరూ జడ్జిలుగా ఉండడం, ఆ టైంలో నేను టీమ్ లీడర్గా చేయడం,
బ్రో మీలో మీకే సపోర్ట్గా ఉండరు అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు అని నేను విన్నా. అది ఎంతవరకు? మా దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు, అది ఉన్నది ఇప్పటికీ ఉంది. ఏదైనా ఎవరికి ఏదైనా అయితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెడతారు, ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు వేయడం. ఈ విషయంలో గెటప్ శ్రీను అండ్ మన అదిరేబి వీళ్ళిద్దరూ ముందు ఉంటారు. వీళ్ళిద్దరూ మంచి కోఆర్డినేటర్స్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దాన్ని బట్టి అందరూ. మరి చంటిని ఎందుకు వదిలేశారు బ్రో? చంటిని వదిలేశారంటే అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు, ఒక్కడు రాలేదు నా దగ్గర. ఒక విషయం, నాకు పాము గరిచింది, నాకు తెలుస్తుందా నొప్పి నీకు తెలుస్తుందా? నాకే కదా తెలుస్తుంది. నేను చెప్తేనే నీకు తెలుస్తుంది. ఆయన ఎవరికి చెప్పలేదేమో, ఇంటర్వ్యూలో చెప్తే ఎట్లా తెలుస్తుంది? మీకేం తెలుసు? చంటి గారికి మేము అందరం సాయం చేసాం లేదు, మాకు తెలుస్తుంది. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్, మా గురువు గారు లాంటి వాళ్ళు చంటి గారు, ఆయన ఏమన్నా మేము పట్టించుకోం. మేమే కాదు, జబర్దస్త్లో ఎవరు పట్టించుకోరు. ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు. ఎందుకని? ఎవరు తిడుతుంటారు? అంటే టీంని సపోర్ట్ ఉండదు, ఏముండదు అని ప్రతి ఒక్కరు. అంటే రాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. లేదు లేదు లేదు, మీరు జబర్దస్త్లో ఎవరైనా అడగండి. ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం అప్పుడు ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం వచ్చినా మినిమం రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు రామ్ ప్రసాద్ మీరు వైజాగే కదా, ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు? వైజాగ్ నేను, రామ్ ప్రసాద్, అప్పారావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు చంద్ర టీంలో. మీకు మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా? అక్కడికి వచ్చేది తెలిసింది వాళ్ళు వైజాగ్ అని. రామ్ ప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు చిన్నప్పటి నుంచి, ఎప్పుడు ఇద్దరు ముఖాలు చూసుకోలే. ఇక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొల్లపాలెం అన్నాడు, మా పక్కనే డాబా గార్డెన్స్ అన్నాడు. అవునారా అన్నాడు. ఇద్దరు ఒకరు తెలియదు, ఇక్కడికి వచ్చేది పరిచయం అయ్యారు. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఏం చెప్పరు, ఆర్టిస్టులు అంతే, అదొక కులం, అదొక మతం. ఎందుకు ఇప్పుడు బయటికి రావు నువ్వు? నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను మీ వాళ్ళందరినీ చూసాను, మా వాళ్ళందరితో కలిసి తిరిగాను, అందరు తిరుగుతుంటాను. అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో. సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని, చాలా సింపుల్ లైఫ్. ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా, ఉప్పులు అయిపోయినా, ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని. పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఇదేం కావాలి, ఇదే లైఫ్. అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫస్ట్ వర్క్, సెకండ్ ఫ్యామిలీ. మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు. మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పిల్లల్ని ఇవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎట్లా ఉంటుంది? ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు. కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు, అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం. ఎక్కడ ఆఫీసుల్లో లేవా, లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది, ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా, అందుకే మన మీద రుద్దుతారు. మనకి పిల్లలు ఏమని అంటారు, మనతో ఫోటోలు దిగుతారు, మనతో ఇది చేస్తారు, అది చేస్తారు. పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా. అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యాక వచ్చాను, లేకపోతే నేను ఇలా మిగిలేమని బ్యాచులర్. అది ఇంతనేమో ఇంకా లేదు అయిపోద్దిలే, నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది. నిజంగా నేను ఒక మాట అన్నట్టు మిస్ అవ్వదు బ్రో. మిమిక్రీ ఎలా బ్రో? అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో. ఎలా అంటే దానికి మనం ఏం లేదు. నువ్వు కావాలని చేసావా? అంటే నేను మిమిక్రీ చేసావన్నట్టు అంత ఈజీగా కావాలని చేసావు అంటే మిమిక్రీ నేను చెయ్యాలి. మిమిక్రీ ఇస్ గాడ్ గిఫ్ట్. కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇమిటేట్ చేసేవాడిని. అలా సినిమాలు చూసి హీరోని అంటే అన్ని చేయలేను, ఏదో ఒక 4-5 వరకు బాగా చేయగలను అంతే. మహేష్ బాబు గారిది చేస్తా, చిరంజీవి గారిది చేస్తా, చాలా వరకు చేస్తా. ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవారు. వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా, అది వాయిస్ వినబడలేదు, డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక 5 రోజులు కష్టపడి. అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా? సేమ్ యాస్టీ చెప్పేసా. ఆయన వచ్చి షాక్ అయ్యాడు. ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు. ఆయన షాక్ అయ్యి తర్వాత ఆయన చెప్పారు. కలిసారా, మాట్లాడారా? ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే, అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం. మై ఫేవరెట్ హీరో, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాగా. నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో, బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్, అంటే జనాల నుంచి వాటి నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్, అంటే ఫేమ్ పరంగా కొంచెం జనాలు దూరం అయ్యారు. ఎందుకు, రీజన్ ఏంటి బ్రో? అట్లా ఏం ఉండదు బ్రో. నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా. నీ పేరేం పేరు ఇప్పుడు? యాంకర్ శివ. రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నిన్ను యాంకర్ శివ అంటారా, శివ 2 అంటారా? యాంకర్ శివ.
పేరు ఒకసారి వస్తుంది, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలు ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. చిన్న ఇండస్ట్రీ కదా బ్రో. ఏం కాదు, వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది, దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి, అసలు పట్టించుకోను, మామూలు పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోను. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంతే. ఎవరి మాట విన్ను, ఎవరిని ఖాతరు చేయను. ఈ విషయం మా జబర్దస్త్లో ఎవరడినే చెప్తారు, నేను అసలు పట్టించుకోను. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా? నాకు ఛానలే లేదు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటే, వీడియో చేసి పెళ్ళి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తుంది మంచిగా అని అడిగినట్టుంది. ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లేదు, వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు. నేను అలా మీ దాంట్లో కొంతమంది చేసి ఉన్నారు, నేను చేస్తాను. ఎలాంటి వాటికి తెలుసా అన్న, నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను, నాకు బయట ఇవ్వమని అన్నట్టు వాడికి ఇస్తా అన్న, నేను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికి ఇస్తా. ఎందుకు ఇస్తానంటే, అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేం. దాన్ని చేయడం అంటే అంత దరిద్రం ఇంకోటి లేదు. అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్కి సంబంధించి నేను ఒకటి తీసుకున్నా. అదేంటంటే జబర్దస్త్ నటుల్ని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది, కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు? అది వాడి అభిప్రాయం, మన అభిప్రాయం ఏం లేదు. అలా అవకాశాలు ఇవ్వకపోతే ఆది ఎలా వెళ్తాడు, గెటప్ శ్రీని ఎలా వెళ్తారు, చంద్ర వెళ్తారు, వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా. అవకాశాలు ఇవ్వకపోవడం ఇస్తుంది, కాకపోతే ఒకటి టైం వస్తుంది, ఒకటి టైం రాదు, అంతే తేడా. తక్కువ చూస్తారా? అది ఉందా? తక్కువ ఏం చూడరు, మంచి వాల్యూని ఇస్తారు. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను కానీ మంచిగానే వాల్యూ ఇస్తారు, అలాంటిదే ఉండదు. కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు. అది మాత్రం పక్కా రాసిస్తా. జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ అంచనా వేసే అవసరం లేదు. నేను జబర్దస్త్లోనే నాన్ స్టాప్గా 25 నిమిషాలు 30 నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు. అది అయితే 100% కన్ఫర్మ్. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లకు వస్తారు కదా, వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట. నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం. అరే మీరు ఎట్లా చేస్తున్నారా 20-25 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుని. సినిమా ఏముంది బాబు, చిన్న ముక్క ఇలా చెప్తారు కట్, చిన్న మొక్క చెప్తారు కట్, అట్లా కాదు కదా. ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే 25 నిమిషాలు దాదాపు ఒక 40-50 డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నాకే ఇది ఎలా చేస్తున్నారు, అంత ప్రాక్టీస్ చేస్తాం. చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో 3 కోట్లతో సినిమా చేయడం ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్. స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా, డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్, ఎవరిని ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది. నా టార్గెట్ ఏంటంటే, రేపు పొద్దున ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా, రేపు పొద్దున ఒక సినిమా తీసినా ఒక 3 నుంచి 5 కోట్లు సినిమా తీయాలి. అది ఒక 100-200 కోట్లు 100 కోట్లు వచ్చేంత సినిమా తీస్తా. 3 నుంచి 5 కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ, లేకపోతే దాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు. సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి 5 కోట్లు ఒక 100 కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్. ఫ్యూచర్లో కూడా అంతే. చిరంజీవి గారిని పెట్టా నేను 5 కోట్లని సినిమా తీస్తా, నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా, సినిమాకి చిరంజీవి 100 కోట్లు పెట్టాడని వస్తావా? అంతే చాలు. సినిమాలో దమ్ము ఉండాలి, కథలో దమ్ము ఉండాలి, డైలాగ్స్లో దమ్ము ఉండాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అంతేగాని చిరంజీవి గారు 100 కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను. నా టార్గెట్ చెప్తున్నా, నా ఫ్యూచర్. రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక. అంతే. మీ డైరెక్షన్ ఇష్టం? చాలా ఇష్టం. మరి నేను జబర్దస్త్ చేసేది అదే కదా. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు, ఒక డైరెక్షన్ చేయాలని లేదా? లైక్ మన వేణు ఉంది, చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా, అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా, 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలామంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైనట్టు దొరికితేనే చెప్పాలని చెప్పి
డిసైడ్ అయ్యాక. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే అది? నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు ఆ సినిమాలు. మనకు అట్లాంటి లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, ఇప్పుడు జబర్దస్త్లో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫినాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసం